దేవునికి ప్రియమైన సంఘమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇదియే. సామెతలు 21వ అధ్యాయము 3వ వాక్యము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ప్రియమైన వారా, దేవునికి మనము ఇచ్చే కానుకలు, బలులు, సేవలు మంచివే. కానీ వాటికంటే ఎక్కువగా దేవుడు కోరేది నీతిగా, నిజాయితీగా, న్యాయముగా జీవించడం. బయటకు భక్తిగా కనిపించి లోపల అన్యాయం అంటే అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు మన చేతుల్లోని కానుకల కన్నా మన హృదయంలోని నీతిని చూస్తారు. మనము ప్రార్థన, ఆరాధన, సేవ ఇవి అన్నీయు దేవునికి ప్రీతికరము కావాలంటే మన జీవితం కూడా ఆయన మాట ప్రకారంగా ఉండాలి. దేవుడు భక్తి రూపాన్ని కాదు, నీతి నిజాయితీని చూస్తారు. మనము చర్చికి వెళ్ళడం, ప్రార్థించడం, కానుకలు ఇవ్వడం మంచిదే. కానీ మన మాటల్లో అబద్ధం, మన పనుల్లో అన్యాయం, మన హృదయంలోని ద్వేషం ఉంటే దేవుడికి సంతోషించరు. దేవుని ముందు నిజమైన ఆరాధన అంటే నీతిగా జీవించడం, న్యాయం చేయుట దేవునికి ప్రతీకారం. మనము ఇతరులతో నిజాయితీగా ప్రవర్తించాలి. బలహీనులను మోసం చేయకూడదు. పేదలను తక్కువగా చూడకూడదు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా నిలబడాలి. దేవుని ప్రేమించేవాడు మనుషుల పట్ల న్యాయంగా ఉంటాడు. విధేయత బలి కన్నా గొప్పది. దేవునికి పెద్ద బలి ఇచ్చిన ఆయన మాటకు లోబడకపోతే అది ఆయనకు ఇష్టం కాదు. దేవుని మాట వినడం, ఆయన చిత్తం చెయ్యడం ఆయనకు ఎంతో ప్రియమైనది. బలుల కంటే విధేయత ఆయనకి ఇష్టం. పొట్టేళ్ల కొవ్వు కంటే వినుట శ్రేష్టం. హేబేలు విశ్వాసంతో దేవునికి ఇష్టమైన బలి అర్పించెను. అతని బలి వెనుక నీతి హృదయం ఉంది. దేవుడు బలిని మాత్రమే కాదు, బలి అర్పించే హృదయాన్ని కూడా చూస్తారు. సౌలు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు, కానీ బలి అర్పించటానికి జంతువులను ఉంచానని చెప్పాడు. దేవుడు అతని విధేయత లేమని తిరస్కరించారు. దేవుడి ఆజ్ఞను పాటించకుండా చేసే బలిలో దేవునికి ఇష్టం కాదు. దావీదు పాపం చేసినప్పుడు కేవలం బలి కాదు, విరిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవుని ముందు పశ్చాత్తాపం హృదయం ఎంతో విలువైనది. మీకా ప్రవక్త ప్రజలకు దేవుడు కోరేదేమిటో చెప్పెను. న్యాయం చేయుట, కనికరమును ప్రేమించుట, దేవునితో వినయంగా నడుచుట. దేవునికి నచ్చే జీవితం అంటే న్యాయం, కరుణ, వినయం మనలో ఉండటం దేవునికి ఇష్టం. యేసు పరిసయ్యుల బాహ్య భక్తిని గద్దించెను. వారు బయటకు నీతిమంతుల్లా కనిపించారు, కానీ లోపల న్యాయం, కరుణ, విశ్వాసం లేకపోయెను. నిజమైన భక్తి బయట రూపంలో కాదు, లోపల మారిన హృదయంలో ఉంటుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. మనము బలులు అర్పించుట కంటే పశ్చాత్తాపమైన హృదయాన్ని కలిగి ఉందాము. ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.